నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు ఆధునిక సాంకేతికతతో తమిళనాడులో నిర్మించిన పాంబన్ వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ అన్ని ప్రాంతాల అభివృద్ధితోనే దేశం సంపూర్ణ ప్రగతి సాధిస్తుందన్న ప్రధాని శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడితో కలిసి రైలు ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ కృషితో 8.21% వృద్ధి సాధ్యమైందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు. ఇక వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరంలోని నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన పాంబన్ వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం 8,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. గత 10 ఏళ్లలో దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించడానికి మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధితోనే దేశం సంపూర్ణ ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు. తమిళనాడులోని రామేశ్వరంలో ఆధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెనను ఆయన ప్రారంభించారు. అలాగే 8,300 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ వంతెన దేశానికే తలమానికమని 20వ శతాబ్దపు అద్భుతమని అభివర్ణించారు. భవిష్యత్తులో వాణిజ్యం పర్యాటక సౌలభ్యాన్ని పెంచేందుకు ఈ వంతెన దోహదపడుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో పుట్టి అంతరిక్ష పరిశోధకునిగా పేరు పొందిన భారత పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైన్స్ ఆధ్యాత్మికతతో ఎలా ముడిపడి ఉందో చూపించారన్నారు. से पहले रेल प्रोजेक्ट के लिए हर साल सिर्फ ओनली 900 करोड़ रुपए ही मिलते थे और आपको पता है उस समय इंडियन अलायंस के मुख्य कर्ता धर्ता कौन थे ये आपको पता है. इस वर्ष तमिलनाडु का रेल बजट 6,000 करोड़ रुपए से ज्यादा है. भारत सरकार यहां के 77 रेलवे स्टेशन को मॉडर्न भी बना रही है. देश भर में कई राज्यों ने मातृभाषा में डॉक्टरी की शिक्षा आरंभ की है. अब गरीब से गरीब मां का बेटा बेटी भी जिसने अंग्रेजी नहीं पढ़ी है वो भी डॉक्टर बन सकते हैं. मैं भी तमिलनाडु सरकार से आग्रह करूंगा कि वे तमिल भाषा में डॉक्टरी के कोर्सेज चालू करें ताकि गरीब मां के बेटे बेटी भी डॉक्टर बन सके. मैं तो कभी कभी हैरान हो जाता हूं. तमिलनाडु के कुछ नेताओं की चिट्ठियां जब मेरे पास आती है कभी भी कोई नेता तमिल भाषी में सिग्नेचर नहीं करता है. अरे तमिल का गौरव हो. मैं सबसे कहूंगा कम से कम तमिल भाषा में अपनी सिग्नेचर तो करो.
పాంబన్ బ్రిడ్జ్ దేశంలో మొదటి వర్టికల్ సీ బ్రిడ్జ్ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. రామేశ్వరంలో పాంబన్ బ్రిడ్జ్ ప్రారంభం అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతమని, తమిళ సంస్కృతికి మణిహారమని పేర్కొన్నారు. వికసిత భారత కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో ఇది కీలక మైలురాయి అని కొనియాడారు. ప్రాచీన తమిళ భాష సంస్కృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి అపారమైన గౌరవం ఉందని తెలిపారు. I welcome you all to this historic day. Romba nalla naala. Today is a very auspicious day. It is a day every Tamil will feel connected with. It's the day of Ramanavami. It's a day when our Prime Minister Thiru Modi avargale has dedicated the new Pamban Bridge to the nation. It is a day which will remain in our memory for more than 100 years. Nuru Varsham. Pamban Bridge is an engineering marvel. It's the first vertical sea bridge in our country. It brings the world's best technology to Tamil Nadu. అంతకుముందు ప్రధాని రామేశ్వరంలోని రామనాథ ఆలయంలో రామనాథ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రధానికి ఆశీర్వచనాలు అందించారు. శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీలంక రాజధాని కొలంబోను ఉత్తర ప్రాంతాలతో అనుసంధానించే రైలు మార్గ ప్రాజెక్టులను శ్రీలంక అధ్యక్షులు అమరకుమార దిశనాయకేతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులకు భారతదేశం ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం అప్గ్రేడ్ చేసిన మహో అమొందై రైలు మార్గాన్ని ఇరు నేతలు జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా మహో అనురాధపుర సెక్షన్లో అధునాతన సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కొలంబో సహా అనురాధపుర ప్రాంతాలు రెండు మహోన్నతమైన సంస్కృతి, నాగరికతలకు ఆలవాలమని పేర్కొన్నారు. తన పర్యటన భారత్, శ్రీలంకల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఉదయం శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షులు అనురకుమార దిశనాయకేతో కలిసి అనురాధపురలోని ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రం జయశ్రీ మహాబోధిని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బౌద్ధ క్షేత్రాల్లో అత్యంత ముఖ్యమైన, విలువైన ప్రదేశాల్లో ఇది ఒకటని ప్రధాని పేర్కొన్నారు. జయశ్రీ మహాబోధిని దర్శించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ ప్రదేశం శాంతి, జ్ఞానం, ఆధ్యాత్మిక విస్తరణకు సజీవ చిహ్నమని తెలిపారు. బుద్ధ భగవానుని బోధనలు ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకంగా ఉంటాయని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. దేశంలో వృద్ధి రేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. స్థిర ధరల్లో 9.69%తో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా 8.21% వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది. ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 2.02% పెరిగి 8.21గా నమోదైంది. ప్రస్తుత ధరల విభాగంలో 12.02%గా ఉంది. వృద్ధి
రేటులో రాష్ట్రం దేశంలోనే 2వ స్థానానికి చేరడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వ కృషితో వృద్ధి రేటు సాధించామని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజల సమిష్టి విజయం అంటూ అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణం కొనసాగిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 1980 ఏప్రిల్ 6న స్థాపించిన బీజేపీ 1984లో జరిగిన జాతీయ ఎన్నికల్లో కేవలం 2 లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగింది. 1990లో మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చింది. అనంతరం 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో వరుసగా 3వసారి కేంద్రంలో అధికారం దక్కించుకుంది. కాగా బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలంతా బీజేపీ సుపరిపాలనను చూస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల సంవత్సరాల్లో పార్టీ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాల్లో ఇది ప్రతిబింబిస్తోందని తెలిపారు. దేశ పురోగతికి, వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని ఉద్ఘాటించిన ప్రధానమంత్రి వారి శక్తి, ఉత్సాహం ప్రేరణాదాయకమని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా పార్టీ బలోపేతం కోసం తమ జీవితాలను అంకితం చేసిన కార్యకర్తల సేవలు మరువలేనివని కొనియాడారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ నేతృత్వంలోని చారిత్రాత్మక ఉద్యమంతో మొదలై ప్రస్తుతం ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల మార్గనిర్దేశకత్వంలో ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని అన్నారు. వరుసగా 3 పర్యాయాలు కేంద్రంలో స్థిరమైన మార్పుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆయన కొనియాడారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రాములవారి కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా రామనామస్మరణతో మారుమోగుతోంది. మిథిలా మండపంలో వేద మంత్రోచ్చరణలు మారుమోగుతుండగా అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల వారి శిరస్సుపై ఉంచారు. జగత్ కళ్యాణ శుభ సన్నివేశంలో తలంబ్రాల వేడుక అనంతరం బ్రహ్మముడి వేసి చతుర్వేదాలతో నూతన దంపతులకు ఆశీర్వచనం పలికారు. సాధారణంగా కళ్యాణంలో 2 సూత్రాలు ఉంటాయి. ఇక్కడ భక్త రామదాసు ఎంతో వాత్సల్యంతో తయారు చేయించిన పథకాన్ని కలిపి 3 సూత్రాలను సీతమ్మ వారికి ధరింపచేయడం ఈ క్షేత్రం ఆచారం. భక్త స్వరూపానికి ప్రతీకాత్మకంగా నిలక్రాలను ఉంచి అందరికీ ప్రశంపజేస్తూ ఉంటారు. అందరూ తాకరాదు, పెద్దవారు మాత్రమే. ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీరామ స్వామివారి దేవస్థానంలోనూ శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. వేలాదిగా వచ్చిన భక్తులు జయ జయ ధ్వానాల మధ్య శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ అపూర్వ దృశ్యాలను చూసి భక్తులు పరవశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీ సమేతంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సంప్రదాయానుసారం ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె, విజయనగరం శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి స్వామివారికి మధుపర్కాలు సమర్పించారు. సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీరాముడు మానవాళికి ఆదర్శప్రాయుడని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ రథయాత్ర కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ యాత్ర అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమై నగరంలో వివిధ కూడళ్ల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో రామరాజ్య పాలన జరుగుతోందని అన్నారు. ఇప్పుడు ప్రకటనలో తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్. అక్క బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వివరాలకు వెళ్తే టిట్కో ఇళ్లలో మౌలిక వసతులు కల్పించి త్వరలోనే లబ్ధిదారులకు ఇండ్లను అందిస్తామని కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప సమీపంలోని లక్ష్మీపురంలో టిట్కో ఇళ్ల సముదాయం వద్ద సీసీ రోడ్ల నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. 2019 నాటికే 90% పనులు పూర్తి చేసినప్పటికీ గత ప్రభుత్వం అలసత్వంతో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. త్వరలోనే 2400 ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ రోజు గెలిచినాక కూడా పలు సార్లు అసెంబ్లీలో మాట్లాడడం గాని మున్సిపల్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం గాని జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఒక మంచి పరిణామంగా ఈ రోజు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన టిట్కో ఇళ్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన పనులు ప్రారంభం చేస్తున్నాము. మే లోపల ఈ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. అందులో భాగంగా లక్ష్మీనగర్ లో 992 ఇళ్లు ఉన్నాయి టిట్కో ఇల్లులు. అలాగనే చెల్మారెడ్డిపల్లిలో 1440 ఇల్లులు ఉన్నాయి. మొత్తము కడపలో 2432 ఇల్లు టిట్కో ఇల్లును ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక. ఇది ఒక మంచి టెక్నాలజీతో స్టీల్ కాంక్రీట్ విధానంతో ఎన్ని రోజులైనా ఈ ఇండ్ల యొక్క క్వాలిటీ పోకూడదని చెప్పి ఒక కొత్త టెక్నాలజీతో తీసుకొచ్చి ఆ రోజు 2014-19 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి కట్టి 19వ సంవత్సరంలో లబ్ధిదారులకి లాటరీ పద్ధతిలో ఇల్లు కూడా అప్పచెప్పడం జరిగింది. మన కర్మ మన దురదృష్టం ఏంటంటే 19లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఇళ్లని చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి వీటిని లబ్ధిదారులకు ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రజా సంక్షేమం అనేది వాళ్ళకి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భీమవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ పతాకాన్ని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ స్తూపాన్ని మంత్రి ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరానికి చెందిన పలువురిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు ఉన్న వారిని అభివృద్ధి పదలోకి తీసుకువెళ్లడమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి రావడమే కాకుండా దేశంలో 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని పేర్కొన్నారు. వచ్చే రోజులకి ఇది సూచన అని చెప్పి భావిస్తూ ఇక్కడ మన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ బలోపేతం అవుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ శ్రీరాముల వారిని నేను ప్రార్థిస్తున్నాను. 1980వ సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి మన పార్టీ, ఆ పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం గురించి ఇందాక
నాగేంద్ర గారు మనందరికీ కూడా సవివరంగా చెప్పడం జరిగింది. ఇవాళ మనం గుర్తించవలసినటువంటి విషయం, వ్యవస్థాపకుల దగ్గర నుండి ఎవరైతే ఇంతకుముందు మన పార్టీకి నాయకత్వం వహించారు వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే 1980వ సంవత్సరంలో మన పార్టీ ఆవిర్భవించినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉన్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టులకి సంబంధించినటువంటి అనంతపురం జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురంలోని అంబేద్కర్ నగర్ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శ్రీరాముడు మానవాళికి ఆదర్శమని అన్నారు. స్థానిక అంబేద్కర్ నగర్లో వెలిసినటువంటి సీతారామాంజనేయ స్వామివారి యొక్క దర్శనాన్ని ఈరోజు చేసుకొని ఈ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రత్యేకించి మన భారతదేశంలో నివసించేటువంటి ప్రతి ఒక్క భారతీయులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే సీతారామాంజనేయ స్వామి అంటేనే ఈ జగత్తుకి ఒక వెలుగు అనమాట. అంటే శ్రీరామచంద్రుణ్ణి ఒకసారి తలుచుకుంటే ఆయన ఎన్ని కష్టాలు పడ్డా సరే ఈ యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి, ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని పెద్దల్ని గౌరవించాల లక్ష్యంతో తండ్రి మాట జవరి దాటని వాడుగా చిరస్థాయిగా మన గుండెల్లో ఉన్నటువంటి సీతారామాంజనేయ సంబంధించినటువంటి ముగ్గురు కూడా, అంటే వీరు ముగ్గురు కూడా అవినాభావ సంబంధంతో ఒక భక్తి భావనతో గురు శిష్యులు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో నిర్వహించిన భారీ శోభయాత్రతో నగర వీధులు కళకళలాడాయి. శ్రీరామ జయ జయ ధ్వానాలతో వేలాది మంది భక్తులు శోభాయాత్రకు ఉత్సాహంగా తరలివచ్చారు. భారీ రథాన్ని అందంగా పూలతో అలంకరించి శ్రీ సీతారామ లక్ష్మణులు, హనుమంతుల విగ్రహాలను అధిరోహింపచేసి పురవీధుల్లో శోభాయాత్రను నిర్వహించారు. వివిధ పీఠాధిపతుల ప్రవచనాలతో నగరమంతా పులకించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ మాట్లాడుతూ వికసిత భారత్ సాధనకు అవసరమైన శ్రీరాముని దీవెనలు భారత్కు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ ఈ శోభాయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. రామ భక్తులతో పాటు ఈ దేశ ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాల్గొంటూ ఇవాళ 8వ సంవత్సరంలో అడుగడిగి గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున మనందరం కూడా రాముడి యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. శ్రీరామ ఒకరు చెప్పాలి అంటే పురుషోత్తమ మర్యాద రాముడుగా, రామాన్ విగ్రహో ధర్మ అని చెప్తా ఉంటాం. అంటే నిలువెత్తు ధర్మానికి నిదర్శనమైనటువంటి శ్రీరాముడి యొక్క జన్మదినాన్ని రాబోయేటటువంటి రోజుల్లో ఈ దేశం సనాతన దేశంగా, సనాతన ధర్మం వర్ధిల్లేటటువంటి దేశంగా మనం పెట్టుకున్నటువంటి లక్ష్యానికి దిశగా సీతాన్వేషణలో రాముడు నడయాడిన తీరంగా పేరుగాంచిన నెల్లూరు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామ మందిరాల్లో సాంప్రదాయానికి ప్రతీకగా కళ్యాణోత్సవాలను నిర్వహించారు. ఒంటిమిట్ట, భద్రాచలం ఆలయాల్లోని కళ్యాణోత్సవాన్ని తలకిస్తూ నెల్లూరులోని శబరి శ్రీరామ క్షేత్రంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆలయానికి సమీపంలోని రామకోటి స్తూపం ఆవరణలో మామిడి తోరణాలు, విశేష పుష్పాలంకరణ, అరటి బోదెల ద్వారాలు, హనుమాన్, గరుడ ఆహ్వానంగా తీర్చిదిద్దిన వేదికలో సీతారాముల ఉత్సవాల కళ్యాణోత్సవం జరిగింది. అశేష భక్తుల జయ జయ ధ్వనుల మధ్య అర్చకులు శాస్త్రోక్తంగా ఆ కళ్యాణ క్రతువును నిర్వహించారు. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలను తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లను చేసింది. కాగా ప్రభుత్వం తరపున కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి దంపతులు, అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికను సర్వశోభితంగా అలంకరించి ఉత్సవమూర్తులను ఆసీనులింపచేశారు. విశ్వక్సేన పూజ సంకల్పం, కలశారాధన, కంకణ ధారణ చేసి సుముహూర్తాన జీలకర్ర, బెల్లం, మంగళసూత్రం ధారణ, తలంబ్రాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని కోదండ రామాలయం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రామనామస్మరణలతో మారుమ్రోగింది. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మూలవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ రాత్రి హనుమంత వాహన సేవను నిర్వహించనున్నారు. కన్నుల పండుగగా జరుగుతున్న ఈ వేడుకలను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై వైసీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా మైనార్టీ విభాగం నాయకులు పేర్కొన్నారు. ఈ అంశంపై కర్నూలులో మైనార్టీ విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్ మాట్లాడుతూ, కబ్జాకు గురైన వక్ఫ్ ఆస్తులు కలిగి వక్ఫ్కు చెందేలా తిరిగి ఈ చట్టాన్ని సవరించారని, దీనిపై వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. తర్వాత ఇంకా వర్షాకాలం మొదలే కాలేదు. ఇప్పుడు కప్పలన్నీ ఊళ్ళలోకి వచ్చి చేరి బెగ్గబెగ్గ అని చెప్పేసి మొదలుపెట్టాయి. మొన్నటిదాకా కప్పలు కనపల్లా. ఈ మధ్య చిన్న ఒక వర్షం పడుతూనే కప్పలు మొత్తం వచ్చి బయట మాట్లాడుతున్నాయి. నేను ఈ మధ్యకాలంలో ఈ మాట్లాడే వైసీపీ నాయకులకు ఇక్కడ నుంచి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 2019లో మీ పార్టీ ఇక్కడ అధికారం చేపట్టిన తర్వాత మొత్తం ముస్లిం సమాజం మీకు ఎక్కువ శాతం ముస్లిం సమాజం మీకు సహకరించిన తర్వాత, మీకు ఓటేసి గెలిపించిన తర్వాత మీరు అడుగు పెట్టిన కొద్ది నెలల్లోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఒక బిల్లు వచ్చింది. ఏం బిల్లు వచ్చింది? అది మొత్తం చట్టబద్ధంగా అయిపోయింది. ఏం బిల్లు వచ్చిందయ్యా? సిఏఏ వచ్చింది, తలాక్ వచ్చింది, తర్వాత జ్ఞానవాపిది ఒక గొడవ, హిజాబీ గొడవ, తర్వాత 370 ఆర్టికల్ నానాక ఇవన్నీ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అనేది అది ఒక పార్టీ, అది ఒక రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ, వైసీపీ ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలలో ప్రజలకు ఏదో విధంగా మేలు చేయాలని చెప్పేసి వాళ్ళు చట్టాలు తీసుకొస్తుంటారు. కానీ నేను పోర్చుగల్, స్లోవేకియా దేశాల 2 రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ముందుగా పోర్చుగల్లో పర్యటించే రాష్ట్రపతి ఆ దేశ అధ్యక్షుడు మార్సెలో లెబెలో డిసౌజా, ప్రధానమంత్రి లూయిస్ మోంటెనెగ్రోతో భేటీ అవుతారు. పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం స్లోవేకియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షులు పీటర్ పెల్లెగ్రి, ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో వెనుకడుగు వేయడం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గత ఏడాది అయోధ్యలో శ్రీరామునికి ఆలయాన్ని నిర్మించుకుని శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుకున్నామన్నారు. రాజస్థాన్లోని కోట్ పుతాలీలో 108 పాత్రల మహామృత్యుంజయ రుద్ర మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశం మొత్తం శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారన్నారు. पिछली रामनवमी से रामनवमी तक हर 5 दिन में समाज के हर हिस्से से एक जोड़ा
पवित्र भाव के साथ 108 कुंडी यज्ञ पर बैठकर దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులోని రామేశ్వరం సహా పలు ప్రాంతాల్లో రామాలయాలకు భక్తుల రద్దీ కొనసాగింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య బాలరామయ్య ఆలయంలో నవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అయోధ్యలో లక్షలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉదయం సూర్యకిరణాలు బాలరామయ్య నుదుటిని తాకాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు. అలాగే తమిళనాడులోని రామేశ్వరంలో కోదండరామస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. एक तरफ ये कार्यक्रम अपनी पूर्णता को प्राप्त हो, तमाम भक्त यहाँ तक आए, कोई से हैं तो भगवान श्री राम सूर्यवंशी को वो का बद नहीं हो पा रहा था और ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.